మీ తరపున ఉంటాం. మీరు భయపడాలి. జై భీమ్. నేను బెర్రా ఆనంద్ కుమార్, స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని. సోదరులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లా రాజోలు నియోజకవర్గం శివకోడు గ్రామంలో డిసెంబర్ 25వ తేదీన అక్కడ అమ్మవారి జాతర ఏదో కార్యక్రమం నడిపిస్తే దాంట్లో కల్చరల్ యాక్టివిటీస్ కింద రాజమండ్రి నుంచి అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి కొంతమంది ఆడపిల్లల్ని అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ కింద తీసుకెళ్లడం జరిగిందట. తీసుకెళ్లడం జరిగినప్పుడు వాళ్ళు అక్కడికి అకామిడేట్ చేయాలి. ఎక్కడో దగ్గర బట్టలు మార్చుకోవడానికో ఉండడానికో లేకపోతే ఇంకో దానికి అకామిడేట్ చేయాలి. అయితే ఈ కల్చరల్ యాక్టివిటీస్ కోసం ప్రోగ్రామ్స్ పిలిచినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం గానీ అది గానీ ఇవ్వకుండా ఎక్కడో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఒక 3 అంతస్తుల బిల్డింగ్ ఏదో తీసుకొచ్చి దాంట్లో పెట్టారు. అక్కడ బట్టలు మార్చుకోవడానికి గదులు కూడా లేకపోతే ఏదో చీరలు అయ్యి కట్టుకుని దాంట్లో మార్చుకున్నారంట. దాంతోపాటు ఈ కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండడం వల్ల గోడలు గాని లేకపోతే ఈ మెట్లు ఎక్కడానికి స్టెప్స్ ఎక్కి దగ్గర ఉన్నాయి కానీ ఏమీ లేకుండా జస్ట్ స్లాబ్ వేసి ఇవి కుదిరేది అంతవరకే. అయితే దాంట్లో ఈ అమ్మాయి వెళ్ళిన అమ్మాయి దాంట్లో రాజమండ్రి నుంచి వెళ్ళిన ఒక అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి పైనుంచి 2 అంతస్తు 3 అంతస్తు నుంచి పైనుంచి దిగుతా కింద పడిపోయి చనిపోయిందని చెప్పి ఇక్కడ రాజమండ్రిలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు ఎలా చనిపోయిందంటే ఒకళ్ళేమో ఎవరో తోసేశారంటారు, ఇంకొకరేమో జారి పడిపోయిందంటారు, ఇంకొకరేమో ఏదో మాట్లాడుకుంటూ ఆత్మహత్య పడిపోయిందని కొంతమంది. వాట్ ఎవర్ మేబీ ఏదైనా సరే మొత్తానికి ఆ అమ్మాయి చనిపోవడం అయితే జరిగింది స్పాట్ డెడ్ లోనే. అయితే మేము అందరం వస్తున్నామని చెప్పి అక్కడ రాజోల్లో ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్ చెప్తే వాళ్ళు వెళ్ళి అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. ఈ లోపు హాస్పిటల్ దగ్గర చనిపోయిన డెత్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్క అక్కడ ఉంటే అమ్మాయితో అర్జెంట్ గా కమిటీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పినిశెట్టి బుజ్జి అంటే జనసేన నాయకుడు అంటే అతను ఆల్రెడీ అతని మీద ఎస్సీ అట్రాసిటీ కేసు ఉందంటే ఇంకా చాలా అట్లా నిందితుడిగా కూడా ఉన్నాడు. వీళ్ళు ఆధ్వర్యంలో అక్కడ పోలీసు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఆ పోలీసు వాళ్ళ ద్వారా ఈ బాధితురాలు ఎవరైతే చనిపోయిన అమ్మాయి ఉన్నారో వాళ్ళ అక్కతో అర్జెంట్ గా ఏదో ప్రమాదవశాత్తు జరిగిపోయిందని చెప్పి కంప్లైంట్ రాయించడానికి ఒత్తిడి తీసుకొస్తున్నప్పుడు ఇక్కడ రాజమండ్రిలో వాళ్ళ బంధువుల తాలూకాలు అక్కడ ఉండి అదేంటి అలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎందుకు వాళ్ళ బంధువులు మొత్తం కుటుంబ సభ్యులు అందరూ వస్తున్నారు, వచ్చేదాకా ఆగండి 1 గంటలో వచ్చేస్తారు. రాజమండ్రి నుంచి అక్కడికి రాజోలకు పెద్ద సమయం ఏం కాదు, ఒక 2-2.5 గంటల్లో వచ్చేస్తారు. 2 గంటలు ఎక్కువ అనుకుంటే 2 గంటల లోపే. అలాంటి పరిస్థితుల్లో వస్తున్నారు, కాసేపు ఆగండి అంటే సరే అంటే వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ తర్వాత ఇంకో ఎవరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పోలీసుల ద్వారా పెట్టి అర్జెంట్ గా రాస్తారా రారా అని చెప్పి గొడవ పెట్టి ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎందుకు అంత ఒత్తిడి తీసుకురావాలి? అక్కడ ఏం జరగలేదు, మామూలుగా జరిగినప్పుడు ఒత్తిడి తీసుకురావాల్సినంత పనే ఉంది. అర్జెంట్ గా ఒత్తిడి తీసుకొచ్చి చేయమని అడుగుతుంటే ఈ లోపు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు ఎవరైతే ఉన్నారో బీఎస్పీకి సంబంధించిన నాయకులు అలా ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఎందుకు అలా ఒత్తిడి తీసుకొస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేదాకా ఆగమని చెప్పారు కదా, మీరు ఎందుకు అలా తీసుకొస్తున్నారు అనేసరికి అతను వాళ్ళు కొట్టారు. వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి బీఎస్పీ నాయకులు వీళ్ళు ఏమడిగారంటే అక్కడ పెద్దలు ఏమడిగారంటే ఇది మాకు ఈ డెత్ ఏదైతే ఉందో ఇది అనుమానాస్పదంగా ఉంది కాబట్టి అనుమానాస్పదంగా రాయండి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే చట్టం ప్రకారంగా చూసినా కూడా ప్రమాదవశాత్తు జరిగితే బెయిలబుల్ సెక్షన్స్ పడతాయండి. అక్కడ ప్రమాదం జరగవచ్చే పరిస్థితులు ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా నిర్లక్ష్యత వహించి ఆ నిర్లక్ష్యం వల్ల కనుక ఒక ప్రాణి మరణిస్తే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి. సో ఆ లెక్కను చూస్తే అక్కడ 2 అంతస్తులు 3 అంతస్తుల పైన ఎలాంటి చేతికి పట్టుకుంటే ప్రహారీ గోడ గానీ పెట్టగోడ గానీ ఏమీ లేకుండా 3 అంతస్తులు పైకి ఎక్కిపోయినప్పుడు మొఖం అదరొచ్చు, కళ్ళు తిరగొచ్చు, కింద పడవచ్చు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరినో తీసుకొచ్చి ఆ ప్లేస్ కి సంబంధించిన తీసుకొచ్చి అక్కడ అకామిడేట్ చేయడం వల్ల చనిపోయే ప్రమాదం ఉంది. నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పెట్టారంటే అక్కడ నాన్ బెయిలబుల్ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే జాతరకు సంబంధించిన కమిటీ వాళ్ళు ఉన్నారో దీనికి ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళని అక్కడి నుంచి తప్పించడం కోసం ఇటు పోలీసు వారు అక్కడ ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఆ సెక్షన్ అప్లికబుల్ అవ్వకుండా చేయడం కోసం అనుకోకుండా ప్రమాదవశాత్తు జరిగిందన్న దాంతో సింపుల్ గా క్లోజ్ చేయడం కోసం వాళ్ళు ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దీనికి అక్కడ ఉన్న ఎవరైతే పెద్దలు ఉన్నారో పెద్దలు వచ్చి అలా కాదు ఇదిగో వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కదా జరిగింది, ఇది రాయండి అని చెప్పి కంప్లైంట్ లెటర్ రాసి పోలీసులకు ఇస్తే ఆ కంప్లైంట్ లెటర్ మళ్ళీ తీయించేసి వాళ్ళ ఫ్యామిలీలోంచి అక్కడ ఉన్న లోకల్ ఉన్న వాళ్ళని ఎవరినో ఒప్పించి మొత్తానికి ఆ తీయించేసి మళ్ళీ ఫ్రెష్ గా ఇంకో కంప్లైంట్ ఏమంటే ప్రమాదవశాత్తు మాత్రం జరిగింది. అలా కంప్లైంట్లు మార్పించేయాల్సినంత అవసరం పోలీసులకే వచ్చింది, అక్కడ నాయకులకే వచ్చింది. సరే ఇలా రాయించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడిగినందుకు అక్కడ ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తరుగు కొట్టడం జరిగింది. వీడియోలో ఇప్పుడు మీరు చూసినట్టు పరిగెట్టించి కొట్టడమే కాదు మీకు భయపడాలా అని చెప్పి వార్నింగ్లు ఇస్తా కొడుతున్నారు. అంటే మనుషులు చంపేస్తారో కేసులకు భయపడరు.
అంటే సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పర్టికులర్ గా ఎస్సీల మీద జరుగుతున్నటువంటి దాడుల విషయంలో భయపడాల్సిన పని లేదు అంటే చంపడానికి మీకు రైట్ ఇచ్చారా ఎవరైనా? దీని మీద స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ద్వారా మేము పూర్తి స్థాయిలో ఖండించడం జరుగుతుంది. అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధిత కుటుంబానికి కానీ, లేదా ఎవరైతే దాడి చేసినప్పుడు ఆ దాడికి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు మళ్ళీ దాడికి పాల్పడ్డారు. అంటే ఈ కేసు మమ్మల్ని ఏం చేయలేదు అన్న ఒక దుర్మార్గమైన వైఖరి వల్ల ఆ కేసుకి సంబంధించిన బెయిల్, పాత కేసుకి సంబంధించిన బెయిల్ ఏదైతే ఉందో అది రద్దు అవ్వాలి. ఇప్పుడున్న కేసుకి సంబంధించి వీళ్ళందరూ కూడా రిమాండ్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. దానికోసం న్యాయ పోరాటం చేయడానికైనా బాధితులైనటువంటి బీఎస్పీ నాయకులకు కానీ, లేదా అక్కడ స్థానికంగా వారి కుటుంబ సభ్యులకు కానీ స్వతంత్ర జనతా పార్టీ పూర్తిగా మద్దతుగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.